ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలోని 50 వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామని, ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో దుర్గానగర్ కాలనీలో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఏర్పాటు చేసిన ఉచిత నీటి సరఫరా ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరపాలక పరిధిలో నీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడే చిత్తూరుకు నీటి సరఫరా చేసే అడవిపల్లి పైప్లైన్ గురించి మాట్లాడానని, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. పైప్లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ విషయంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేస్తామని చెప్పారు. వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ ఆముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు. వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసాము. బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో, అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి, అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ, ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, అలా ఈ 50 డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి, పనులు కొనసాగుతున్నాయి. రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనుల పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది, ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు, చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, మీ అందరి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు పెట్టాలని చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంకో 2-3 ట్యాంకర్లు కూడా ఒక వారం 10 రోజుల్లో అందుబాటులోకి వస్తే మా కాలనీ ప్రాంత ప్రజలకు ₹1 కూడా తీసుకోకుండా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీలో కరువు అనేది లేకుండా పోతుంది. వచ్చే వేసవి కల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది. దీనికి విచ్చేసినటువంటి నాయకులు, జడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ, లేకపోతే మా డివిజన్ నాయకులు, మేయర్ గారు, చుడా చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వార్డు మన వరుణ్ గారు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వరుణ్ తన సొంత నిధులతో, ముఖ్యంగా తను చెప్పినట్టు 16వ వార్డులో ఎప్పుడు కూడా ఈ కొండ పైన ఉండే కాలనీ ఏరియాలో మామూలుగా కూడా హైట్ కాబట్టి వాటర్ పైప్ లైన్ లెవెల్ కూడా తగ్గుతుంటాయి. ఈ ట్యాంకర్ ద్వారా కూడా వారికి నీటిని అందించడం చాలా శుభదాయకం. ఇలా మన గవర్నమెంటే కాకుండా మామూలుగా చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా ఉచిత నీళ్లు ఇస్తుంటాము.